రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రైవేటు విద్యా సంస్థలు అడ్డగోలుగా దోచుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామంటున్న రకరకాల ఫీజులతో వేలకు వేలు దండుకుంటున్నారు. ఇక విద్యా సంస్థల తీరుపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీగా ఫీజులు తీసుకుంటూ కనీస ప్రమాణాలు కూడా పాటించడం లేదని అన్నారు. ఇక విద్యను ప్రైవేటు విద్యా సంస్థల వ్యాపారంగా మార్చాయని విద్యార్థి సంఘ నాయకులు మండిపడుతున్నారు. ఇక తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్న విద్యార్థి సంఘాల నాయకులతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. జిల్లా వ్యాప్తంగా ఇటు శ్రీ చైతన్య కాలేజీ స్కూల్స్, నారాయణ స్కూల్స్, కాలేజీలు కూడా ఇటు విద్యార్థుల దగ్గర అయితే ఫీజులు అధిక భారంతో అధిక దోపిడీ అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనం భీమవరం శ్రీ చైతన్య కాలేజీ దగ్గర ఉన్నాం. ఇప్పుడు మనతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. ఏమంటే చెప్పండి, ఇక్కడ స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఫీజులు అయితే అధికంగా వసూలు చేస్తున్నారు అనేది ఆరోపణలు అయితే పలు విధంగా ఇక్కడ వినిపిస్తున్నాయి. మీరు ఏమంటారు? అందరికీ నమస్తే అండి. నా పేరు డిన్నుచందు, ఏబీపీ భీమవరం విభాగ కన్వీనర్. ఏదైతే మన శ్రీ చైతన్య, మొదటిగా మన శ్రీ చైతన్య గురించి మాట్లాడుకుంటే, శ్రీ చైతన్య స్కూల్స్ ఒక ఎగ్జామ్ నార్మల్ స్కూల్ ఫీజు వచ్చేప్పటికి 45,000 to 50,000 వరకు ఉందండి 10th క్లాస్ వాళ్ళకి. తర్వాత 13,000 వరకు బుక్స్ ఫీజు ఉంటుంది. తర్వాత యూనిఫామ్ ఫీజు అంటారు, తర్వాత ఎక్స్ట్రా ఫీజు అంటారు, తర్వాత వచ్చేప్పటికి బస్ ఫీజెస్, ట్రాన్స్పోర్టేషన్ ఫీజెస్ ఇవన్నీ కలిపి దగ్గర ఒక 70,000 to 80,000 ఉందండి. ఈ రకమైన ఒత్తిడి చేయడం, ఫీజుల గురించి ఒత్తిడి చేయడం, తర్వాత అనేక రకాల అడిషనల్ ఫీజెస్ అంటారు, తర్వాత క్లాస్ ఐఐటి క్లాసెస్ ఫీజెస్ అంటారు, ట్యూషన్ ఫీజెస్ అంటారు, తర్వాత సంథింగ్ ఫీజెస్, ఆ రకంగా ఫీజులు వేసి విద్యార్థుల దగ్గర నుండి దోపిడీ చేయడం జరుగుతుంది. ఇంకా మన కాలేజ్కి వచ్చేటప్పుడు కాలేజ్ ఐఐటి అంటారు, జేఈ మెయిన్స్ అంటారు, తర్వాత ఈ రకమైన అంటారు, తర్వాత కొన్ని అయితే ఎక్స్ట్రా క్లాసెస్ పెడుతున్నాం, దానికి ట్యూషన్ ఫీజు అంటారు. ఇవన్నీ కలిపి ఒక ఫస్ట్ ఇయర్ ఇంటర్ స్టూడెంట్కి వచ్చేప్పటికి 70,000 to 90,000 వరకు అవుతుందండి. ఐఐటి వచ్చేప్పటికి 1,00,000 పైన అవుతుందండి. ఈ రకంగా ఫీజులు దోపిడీ చేస్తున్నారు. అసలు ఎటువంటి మినిమం ఎడ్యుకేషన్ కూడా ఇక్కడ ఉండదండి. నిబంధన విరుద్ధంగా ఇక్కడ బుక్సే కానీ లేకపోతే యూనిఫామ్స్ కూడా అమ్మటం అనేది జరుగుతుంది. దీని మీద మీరేమంటారు? మనం గతంలో చాలాసార్లు ఈ యూనిఫామ్ల గురించి, ఈ బుక్స్ గురించి చాలాసార్లు చేయడం జరిగింది. మన గవర్నమెంట్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళడం జరిగింది, వాళ్ళని తీసుకురావడం జరిగింది. వాళ్ళు వచ్చి మొదటి సీజ్ చేస్తారు, మళ్ళీ యథావిధిగా వీళ్ళు అమ్మేసుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా వీళ్ళకి తొత్తుల్లా మరి వీళ్ళు మోచేలు నీళ్ళు తాగుతూ వీళ్ళకి తానా అంటే తందానా అనే రకంగా మాట్లాడడం జరుగుతుందండి. ఇంకా చెప్పుకుంటా పోతే అసలు యూనిఫామ్ అమ్మడానికి లేదు, ఎటువంటి గవర్నమెంట్ బుక్స్ అమ్మడానికి లేదు. ఆ బుక్స్ వేలాది ఫీజులు అమ్ముతున్నారు. తర్వాత నార్మల్ బుక్స్ అయిపోయిన తర్వాత ఐఐటి క్వశ్చన్ బ్లాంకులు అంటారు. తర్వాత ఇంకా దారుణమైన విషయం చెప్పాలంటే, ఏదైతే ఎగ్జామ్ రాసే పేపర్ ఉందో ఆ పేపర్ షీట్ వచ్చేప్పటికి 200 to 300 ఉంటుందండి. వీళ్ళ పేరు వచ్చి ఈ షీట్ ఉంటుంది, ఆ షీట్ వచ్చేవి 300 400 ఉంటుందండి. ఆ బండిల్ సెట్ వచ్చేప్పటికి 600, ఆ రకమైన దోపిడీలు చేస్తారండి. ఇక్కడ స్టూడెంట్స్కి విద్యను చేరితే అధ్యాపకులు ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా లేకుండా విద్యను అయితే ఇక్కడ బోధిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీని మీద మీరు ఏమంటారు? అన్ని ప్రైవేట్ కాలేజీల్లో ఇదే రకమైన తీరులో ఉన్నారండి. మినిమం ఒక జేఎల్గా ఉండాలంటే, జూనియర్ లెక్చర్గా ఉండాలంటే వాళ్ళు పీజీ చేసి ఉండాలా, వాళ్ళు ఏమేమి సబ్జెక్ట్లో ఉన్నా 50% మార్క్స్ గెయిన్ చేసి ఉండాలా. అదే సీనియర్ లెక్చర్గా ఉండాలంటే ఆయన పిహెచ్డీ చేసి ఉండాలా, పిహెచ్డీ చేసి అందులో హైయెస్ట్ మార్క్స్తో గ్రేడింగ్స్తో ఉండాలా. అప్పుడే వీళ్ళు ఈ బోధన చేయడానికి అర్హులని తెలుస్తుందండి. నిబంధనలకు విరుద్ధంగా కూడా ఇక్కడ ఒక అపార్ట్మెంట్ తీసుకుని అందులో ఇటు కాలేజీని, స్కూల్ని కూడా నడిపే పరిస్థితి ఉంది. దీని మీద మీరు ఏమంటారు? ఇది చాలా దారుణం అండి. ఏదైతే రెసిడెన్షియల్ ప్లేస్ ఉందో అందులో క్యాంపస్ పెట్టి ఇరుకు ప్లేసుల్లో విద్యార్థుల్ని ఉంచడం, దానికి సరైన ఫైర్ ఎగ్జిట్ లేదు, వెంటిలేషన్ సరిగ్గా ఉండవు, తర్వాత వాష్రూమ్స్ కూడా ఇందులో సరైన వాష్రూమ్స్ ఉండవు. ఇటువంటి ఒక ప్రభుత్వ నిబంధనలు పాటించారండి. ఆ రకంగా పిల్లల్ని చాలా ఒత్తిడి గురి చేయడం అవుతుంది. తర్వాత అక్కడ ప్లేస్ లేదు. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మినిమం ఫైర్ వ్యాన్ వెళ్తా కూడా స్పేస్ లేదండి వెనక్కి. ఆ రకమైన ఏ ఒక్క నామ్స్ పాటించుకొని వీళ్ళు ఈ ప్లేస్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు విద్యార్థులను తీసుకెళ్లే బస్సులు వాళ్ళ ఫిట్నెస్ కూడా లేకుండా కొన్ని బస్సులు అయితే ఈ మధ్యలో కొన్ని యాక్సిడెంట్లు కూడా జరిగినాయి. దీని మీద మీరు ఏమంటారు? ఇది అయితే నిజమే అండి. గత 6 నెలలుగా ఈ యొక్క చైతన్య బస్సులు వచ్చేవాడు 3 సార్లు యాక్సిడెంట్ గురైంది. 3 సార్లు యాక్సిడెంట్కి గురవడం జరిగింది. ఒకటి పాలకోడేరులో ఏదైతే ఉందో, పాలకోడేరులో బస్సు యాక్సిడెంట్ అయ్యి విద్యార్థులకి మైనర్ ఫ్రాక్చర్ జరిగింది. అదృష్టవంతం ఏ విద్యార్థికి ప్రాణాయం జరగలేదు, కానీ మైనర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. బోన్స్ ఫ్రాక్చర్ అయింది కొంతమందికి, 2-3 అమ్మాయిలకి ఏమో హ్యాండ్ ఫ్రాక్చర్, లెగ్ ఫ్రాక్చర్ చాలామందికి అయింది. తర్వాత 2 రోజుల క్రితం అయితే మన డిఎన్ఆర్ కాలేజ్ రోడ్లో ఒక ముసలావిడిని నేను గుద్దేయడం జరిగింది. కాలేజ్ బస్సులు ఏ రకమైన ఫిట్నెస్ లేవు, అదేవిధంగా అనుభవమైన డ్రైవర్లు లేరు, ఏ రకమైన లేకుండా వీళ్ళు బస్సులు డ్రైవ్ చేయడం, బస్సులు రోడ్డు మీద కావడం, మనుషుల మీద ఎక్కించడం కూడా వీళ్ళు అలవాటు చేసుకోవడం జరిగిందండి. ఈ విషయం గురించి మనం
రవాణా శాఖ అధికారులకు మనం విన్నపించుకోవడం జరిగింది, ఒకసారి కంప్లైంట్ చేయడం జరిగింది, ఒకసారి ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. కానీ ఏ రకమైన వచ్చారు, చూశారు, రెండు బస్సులు పైన వేశారు, తర్వాత యథావిధిగా మళ్ళీ అదే మొదలవుతుందండి. ఏదైతే ఇక్కడ కళాశాల యాజమాన్యాలే కానీ ఏదైనా సరే ఇక్కడ జరగరానిది జరిగితే కూడా ఇక్కడ పైరు కనుక లాంటి సంఘటనలు జరిగితే ఇక్కడ ఆర్పే పరిస్థితి కూడా లేకుండా నిబంధనల విరుద్ధంగా అయితే కాలేజీలో అయితే నడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే అధిక ఫీజులు, బుక్స్, యూనిఫామ్స్ మీద ఇటు తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బంది పరిస్థితి ఉంది. ఇలాగే ఇక్కడ జరిగే ఈ కొన్ని కాలేజీ యాజమాన్యాల వల్ల కొన్ని బస్సులు, ఇటు స్కూల్స్ బస్సులు, కాలేజీ బస్సులు కూడా ఈ మధ్యకాలంలో అయితే ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో పలు చోట్ల అయితే యాక్సిడెంట్లు కూడా జరిగిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఫిట్నెస్ లేని బస్సులు కూడా నడుపుతున్నారనే ఆరోపణలు అయితే ఇక్కడ వినిపిస్తున్నాయి. కెమెరామెన్ అయ్యప్పతో ప్రసాద్, ప్రైమ్ 9 న్యూస్, భీమవరం.